హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ రూ. 20,000కి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారండి. సో ఎట్టకేలకు మనకు ఈ యొక్క పథకానికి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమయ్యి మనకైతే అప్డేట్ ఇచ్చిందనమాట. సో ఈసారి రైతుల ఖాతాల్లోకి రూ. 9,000 అయితే రాబోతున్నాయండి. సో ఈ రూ. 9,000 అనేది ఎందుకు వస్తున్నాయి? సో ఎవరెవరికి వస్తాయి? ఎవరెవరికి డబ్బులనేది రావు? సో దీనికి సంబంధించి మనం కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వాలి? అలాగే విధి విధానాలు ఖరారు చేశారు గదా! ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసినప్పుడు ఎలాంటి వారిని అనర్హులుగా గుర్తించారు? ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్ గనక వస్తే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో రెగ్యులర్‌గా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పెట్టుబడి సాయానికి సంబంధించినటువంటి మనకు పథకం ఏదైనా ఉందా అంటే, సో అది మనకు ఖచ్చితంగా రైతు భరోసా పథకం అనమాట. సో ఈ యొక్క పథకం కింద గత ప్రభుత్వం ఏం చేసేదంటే, ఒక్కొక్క రైతుకి రూ. 13,500 ఇచ్చేది. ఈ రూ. 13,500లో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా మనకు రూ. 7,500. ఈ రూ. 7,500లో రూ. 2,000 వచ్చేసి ఒకసారి, 5,500 వచ్చేసి మొదటి విడత కింద అయితే ఇచ్చేవాళ్ళనమాట. అయితే టోటల్‌గా మనకు ఈ యొక్క రూ. 7,500 మనకు రైతుల ఖాతాలలోకి నేరుగా పడాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క పథకానికైతే అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో డబ్బులనేది విడుదల చేసేవాళ్ళు. ఈ యొక్క పథకానికి సంబంధించి 2 విడతల్లో మనకు మొట్టమొదటి విడత మే నెలలో ఒకసారి రూ. 5,500 ఇచ్చేవాళ్ళు. సో నవంబర్ మాసంలో ఈ యొక్క దీపావళి కానుకగా మనకొచ్చేసి ఈ యొక్క రూ. 2,000 అనేది రిమైనింగ్ ఇచ్చేది గత ప్రభుత్వం. కానీ ఈ యొక్క కూటమి సర్కార్ ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే రూ. 13,500 తీసుకున్నారో రైతులు, వాళ్ళందరికి కూడా రూ. 20,000కైతే పెంచుతాము. ఈ యొక్క పెంచినటువంటి రూ. 20,000ని విడతల వారీగా ఇస్తాము. కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 6,000 ఉంటుంది. అందులో మన రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 14,000 ఉంటుందనేసి సో వాళ్ళైతే చెప్పారనమాట. సో వాళ్ళు చెప్పినటువంటి విధంగానే ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటాలో రూ. 4,000 ఇచ్చేసింది. ఇక రూ. 2,000 అనేది కేంద్ర ప్రభుత్వం వాటాలో బ్యాలెన్స్ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటాకు సంబంధించి మనకు నిన్నటి రోజున మంత్రి అచ్చెన్నాయుడు గారు ఊహించని అదిరిపోయే శుభవార్త చెప్పారండి. సో ఈ యొక్క అప్డేట్ నేను మీకు క్లారిటీగా చదివి వినిపిస్తాను, వినొచ్చు. సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం ఉండే అధికారులు, ఉద్యోగులపైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని అధికారులకు సూచించారు. రైతులు ఏ మిల్లుకైనా ధాన్యాన్ని తీసుకువెళ్లవచ్చని స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు డబ్బు జమ చేయాలని ఆదేశించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు సంబంధించి ధాన్యాన్ని మనం కొనుగోలు చేసినా, ఆ కొనుగోలుకు సంబంధించి ఎవరైనా అధికారులు గనక నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే వాళ్ళకి సంబంధించి ఉద్యోగులపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేవలం మనం వడ్లను అమ్మిన 48 గంటల్లోనే మన ఖాతాల్లోకి డబ్బులనేది పడిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే చెప్పారనమాట. సో ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ 20,000కి సంబంధించి చూస్తే, వ్యవసాయం దాని అనుసంధానమైనటువంటి రంగాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం గాడిలో పెడుతుందని మంత్రి వెల్లడించారు. గుంటూరులో మిర్చి యార్డును పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6,000తో కలిపి ఏడాదిలో మొత్తంగా రూ. 20,000 అందిస్తామని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 తుఫాన్లు వచ్చాయని, ఈ యొక్క 5 తుఫాన్లకు ఆలస్యం చేయకుండా నష్టపరిహారం డబ్బులను కూడా అందిస్తూ వస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. సో టోటల్‌గా మనం చూసుకుంటే ఈ యొక్క 5 తుఫాన్లకు సంబంధించి మనకు ఎప్పటికప్పుడు కూడా నష్టపరిహారాన్ని అందించినట్లయితే ప్రకటించారు. సో రూ. 6,000తో కలిపి రూ. 20,000 ఇస్తామని ఆయన చెప్పారు.
అదేవిధంగా ఈ యొక్క డబ్బులనేది మనకు ఎప్పుడిస్తారు అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక హింట్ అయితే ఇచ్చిందండి. సో, ఈ యొక్క హింట్ ఏందో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకు బేసిక్‌గా 2024 సంవత్సరానికి సంబంధించిన మొట్టమొదటి విడతని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయాలి. సో, ఎంత డబ్బులు విడుదల చేయాలంటే రూ. 7,000 విడుదల చేయాలి. రూ. 7,000 విడుదల చేసిన తర్వాత అనంతరం నెక్స్ట్ ఇయర్ మార్చి లోపు మనకు మరొక రూ. 7,000 విడుదల చేయాలి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్క రూపాయి కూడా మనకు విడుదల చేసేందుకు సిద్ధమైతే కాలేదు. కానీ మనకు 5 తుఫాన్లలో నష్టపరిహారాన్ని తీసుకుంటూ వస్తున్నామని చెప్పేసి కింజారపు అచ్చెన్నాయుడు గారైతే చెప్పారనమాట. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ మాసంలో అర్హులనైతే గుర్తిస్తుంది. ఇదైతే ఫైనల్. కానీ రైతుల ఖాతాలలోకి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్తాను. సో, మనకు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి అవకాశం ఇస్తుందనమాట. సో, వాళ్ళకి ఏ విధంగా ఇస్తుందంటే ఎవరైనా సరే తండ్రి చనిపోయి లేదంటే భర్త చనిపోయి ఉంటే వాళ్ళ భార్యల పేర్ల మీదకి ఈ యొక్క పథకానికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో, అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క పట్టాదారు పాస్‌బుక్ ఉందో దానికి సంబంధించి ఆధార్ కార్డ్‌తో మనం మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. సో, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ఎవరు చేసుకుంటారో సో, వారికి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ఎవరు చేసుకుంటారో సో, వాళ్ళకి మాత్రమే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌కి లింక్ చేసుకుంటారు. వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులైతే వేయబోతున్నారు. సో, ఈ యొక్క డబ్బులంతా కూడా మన ఖాతాల్లోకి పడాలంటే ఖచ్చితంగా మనకు సంక్రాంతి కానుకగానే వేస్తారు. సో, డిసెంబర్ నెలలో మనకు అర్హులను మాత్రమే గుర్తిస్తారు. కొత్తగా ఎవరైనా అప్లై కావాలంటే డాక్యుమెంట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో, అటువంటి వారందరూ కూడా కలిపి రిమైనింగ్ మొత్తం కూడా కలిపి అర్హులందరిని కూడా తేల్చి మనకు జనవరి మాసంలో సంక్రాంతి కానుకగా ఈ రైతు భరోసా డబ్బులనేది మనకు తొలి విడత కింద రూ. 7,000 విడుదల చేస్తారు. సో, నేను మరో రూ. 2,000 చేసి కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ అమౌంట్ ఏదైతే రూ. 6,000 ఉందో రూ. 6,000 మనకు రూ. 4,000 ఇప్పటికే వేశారు. రూ. 2,000 రిమైనింగ్ అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత. ఈ 19వ విడత వచ్చేసి మనకు సంక్రాంతి కానుకగానే వేస్తారు. సో, టోటల్‌గా మనకు వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,000 ఏస్తుంది. కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 ఏస్తుంది. టోటల్‌గా రూ. 9,000 అయితే అందరి ఖాతాలోకి అయితే వస్తాయి. సో, ఈ యొక్క డబ్బులనేది మన ఖాతాల్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పడాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్తాను. సో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు మన ఖాతాల్లోకి పడాలంటే సొంత భూమి కలిగి ఉండాలి. అలాగే వాళ్ళు వ్యవసాయం చేస్తుండాలి. ఖచ్చితంగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి. సో, ఈ యొక్క 3 పనులు చేసుకుంటూ పాటుగా ఎన్‌పీసీఐ లింక్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి కలిగి ఉండాలి. అంటే ఆధార్ కార్డ్‌తో లింక్ అనమాట. ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 19వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులైతే పడతాయన్నమాట జనవరి మాసంలో. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికొస్తే ఖచ్చితంగా మీరు సొంత భూమి కలిగి ఉన్నా, లేకపోతే మీరు కౌలు రైతులైనా సరే మీకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే సొంత భూమి కలిగిన వారు ఎటువంటి ప్రూఫ్స్ అయితే తీసుకురావాలేదు కానీ ఎవరైతే కౌలుకు చేస్తున్నారో వాళ్ళు మాత్రం కౌలు రైతు కార్డులైతే మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. సో, తర్వాత వచ్చేసి మనకు ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయ్యి ఉండాలి. పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డు మనకు వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకొని ఉండాలి. సో, ఈ యొక్క పనులనేటివి ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో సో, వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకాన్ని అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మొట్టమొదటిగా మనకు మరో 4, 5 రోజుల్లో మనకు ఈ యొక్క సర్వే అంతా కూడా చేస్తారనమాట. సో, మనకు సర్వే అనేది నిర్వహించి ఈ సర్వేలో మనకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్‌ని అయితే మనకు రెండో వారం లేదా మూడో వారంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత జనవరి మాసంలో డబ్బులైతే వేస్తారు. ఆ విధి విధానాలను అయితే మనకు కొనసాగిస్తారు. ఎందుకనంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలని ఇప్పుడైతే మళ్ళీ తిరిగైతే వీళ్ళు ఇవ్వరనమాట. సో, విధి విధానాలన్నీ మొత్తం మార్చేస్తారు. మార్చేసి మనకు కొత్త విధి విధానాలైతే ఇచ్చి వాటి ప్రకారంగా అర్హులను గుర్తించిన తర్వాత జనవరి మాసంలో డబ్బులేస్తారు. కాబట్టి ఈ నెలంతా కూడా డబ్బులు మనకు వేసే అవకాశం అయితే మనకు 50% అయితే లేదనమాట. 50% మనకు క్రిస్మస్ కానుకగా ఏసే అవకాశం అయితే ఉండొచ్చు. కానీ మాక్సిమం అయితే ఇవ్వరు. మనకు పక్కాగా సంక్రాంతిలో అయితే ఇస్తారన్నట్టు మనకు కొంత సమాచారం అయితే ఉందనమాట. సో, ఈ యొక్క అప్డేట్‌ని బట్టి మీరైతే నిశ్చింతగా అయితే ఉండొచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు వేసే డేట్లు మార్చినా సరే, లేకపోతే ఈట్లికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైనా సరే మార్పులు, చేర్పులు చేసినా సరే, అర్హుల లిస్ట్ విడుదల చేసినా సరే, రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా రెగ్యులర్‌గా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.